ఈ ప్రకటన గ్రంథం అనేది చాలా చాలా ఆశీర్వాదకరమైన పుస్తకం. యేసు ప్రభు వారు చెప్పారు, ఈ పుస్తకాన్ని చదివిన లేదా వినిన వారు ధన్యులు అని చెప్పారు. అంటే ఈ పుస్తకాన్ని 2 గంటల్లో మీరు చదివేసేయచ్చు. మెల్లిగా నిదానంగా మీకు అర్థమయ్యేలాగా మీరు చదవచ్చు. కేవలం 2 గంటలు దీనికి కేటాయించారంటే 2 గంటల్లో ఈ పుస్తకం మొత్తాన్ని చదివేయచ్చు. ఎందుకంటే ఇది జస్ట్ 22 అధ్యాయాలు కలిగిన పుస్తకం, 404 వచనాలు ఉన్నాయి. కాబట్టి చాలా సమయాన్ని మీరు వ్యర్థం చేస్తూ ఉండొచ్చు. నెలలో ఒక్కరోజు కేవలం 2 గంటలు మీరు గనక దీన్ని కేటాయిస్తే మీరు ఒక్క క్షణం ఈ 2 గంటల్లో ఎక్కడికి కదలకుండా ఒకే టైంలో దీన్ని చదివేయచ్చు. ఈ పుస్తకాన్ని గనక చదివితే మీరు ధన్యులు, లేదా ఈ పుస్తకాన్ని మీరు వింటే మీరు ధన్యులు. ఈ పుస్తకము ఎంత ఆశీర్వాదకరమైందో అంత డేంజరస్ పుస్తకం కూడా. యేసు ప్రభు వారు చెప్పారు, ఈ గ్రంథంలో నుండి ఏదైనా తీసేస్తే ఆ వ్యక్తి పేరు జీవగ్రంథంలో నుండి తుడిచేస్తాను అన్నారు. అంటే ఆ వ్యక్తిని నరకంలో పడేస్తారు. లేదా ఈ గ్రంథంలోకి ఏదైనా చేర్చితే యేసు ప్రభు వారు చెప్పారు, ఈ పుస్తకంలో ఈ బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ ఆ వ్యక్తి మీదకు వస్తాయి అని చెప్పారు. అంటే నరకంలోకి వెళ్తాడు 100%. అంటే ఈ పుస్తకంలో నుంచి ఏది తీసేయకూడదు, ఏది యాడ్ చేయకూడదు. ఈ పుస్తకాన్ని చదవండి, ఈ పుస్తకాన్ని వినండి, కానీ దీన్ని ఏది కూడా దీంట్లో నుండి తీసేయటం కానీ కలపటం కానీ చేయకూడదు అని యేసు ప్రభు చెప్పారు. ఈ పుస్తకము చాలా ప్రత్యేకమైన పుస్తకం. ఈ ప్రకటన గ్రంథం, నాకు తెలిసిన ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఎంత గొప్ప దైవజనుడు అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. యేసు ప్రభు చెబుతారు, నా నామమందు విశ్వాసం ఉంచిన వారు నేను చేసిన క్రియలు చేస్తారు, వాటికంటే మరి గొప్పవి చేస్తారు అని యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు చేసిన అద్భుతాలే ఈ రోజుల్లో ఎవరు చేయలేకపోతున్నారు. కానీ యేసు ప్రభు చెప్పారు, నేను చేసిన వాటికంటే కూడా గొప్పవి చేస్తారు అన్నారు. విలియం మ్యారియన్ బ్రన్హామ్ అనే ఆయన యేసు ప్రభు బైబిల్లో ఎలాంటి అద్భుతాలు చేశారు అలాంటివి చేశారు. యేసు ప్రభు చెప్పినట్లు అంతకంటే గొప్ప అద్భుతాలు కూడా దేవుడు ఆయన ద్వారా జరిగించారు. యేసు ప్రభు వారు ఒకరోజు ఒక చోట ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఒక గుడ్డి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. సాధారణంగా ఈ కనుగుడ్లు ఉండి చూపు లేకపోతే అలాంటి గుడ్డి వాళ్ళు కనుక యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు వారు జస్ట్ ఇలా ఆ కళ్ళ మీద ఇలా చేతులు పెట్టి తీసేస్తే ఆ గుడ్డి వ్యక్తికి కళ్ళు వస్తాయి. కానీ యేసు ప్రభు దగ్గరికి ఆ రోజు అసలు గుడ్లే లేని గుడ్డివాడు వచ్చి నిలబడ్డాడు. యేసు ప్రభుతో అంటున్నారు, అయ్యా నన్ను స్వస్థపరచు అంటున్నారు. కనుగుడ్లు లేవు అతనికి. యేసు ప్రభు వారు నేల మీద తుపుక్ అని ఊసి ఆ ఉమ్ముతో కొంచెం మట్టి తీసుకుని 2 బాల్స్ చేసి ఆ బాల్స్ తీసుకెళ్ళి ఆ గుడ్డివాడి కన్నుల్లో పెట్టి కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెబుతాడు. ఆ గుడ్డివాడు అలాగే కోనేటి దాకా వెళ్ళి వాటర్ పెట్టి కళ్ళు కడుక్కుంటే బాల్స్ వచ్చేస్తాయి, కళ్ళు వస్తాయి, కనుగుడ్లు వస్తాయి. అద్భుతమైన స్వస్థతలు యేసు ప్రభు చేశారు. అలాంటిది యేసు ప్రభువే స్వయంగా చెప్పారు, నా నామంలో విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన క్రియలు చేస్తాడు, వీటికంటే మరి గొప్పవి చేస్తారు అని చెప్పారు. ఈ విలియం మ్యారియన్ బ్రన్హామ్ అనే ఆయన దేవుని చేత చాలా చాలా బలంగా వాడబడిన దైవజనుడు, మామూలు వ్యక్తి కాదు, చాలా గొప్ప దైవజనుడు. ఒకరోజు ఈయన భార్య గారు వీళ్ళు కారులో వెళ్తూ ఉంటుంటే ఒక ప్లేస్లో 2 చిన్న పిల్లలు రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఒక పెద్ద ట్రక్ టిప్పర్ ఒక పెద్ద ట్రక్ వచ్చి ఆ పిల్లలిద్దరిని కొట్టిద్ది. ఒక పిల్లోడు లెగిసి అవతల పడిపోతాడు, ఇంకో పిల్లోడు మీద ఆ ట్రక్ ఎక్కి వెళ్ళిపోతుంది. ఆ చిన్న పిల్లోడు తల మీద ఆ పెద్ద ట్రక్ చక్రాలు ఎక్కటం ద్వారా ఆ పిల్లోడు తల పాట్మని పగిలిపోతుంది. ఆ తలలో నుంచి మొత్తం బ్రెయిన్ నరాలు మొత్తం ఇలా రోడ్డు మీద పడిపోయినాయి.
పిల్లోడి మీద ఇంకో చక్రం ఎక్కితే ఆ రోడ్డు మీద మొత్తం పేస్ట్ అయిపోయింది అతని శరీరం. ఆ బిడ్డ యొక్క మాంసం అలా పడిపోయింది. ఈ విలియం మ్యారియన్ బ్రన్హామ్ అనే ఆయన ఆ రోజు ఆ యాక్సిడెంట్ అతని కళ్ళ ముందు జరిగినప్పుడు ఆయన కారు పక్కన ఆపి కరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి ఆ పిల్లోడు చితికిపోయిన మాంసపు ముద్దలు, ఆ తల యొక్క బ్రెయిన్, ఆ మాంసపు ముద్దలన్నీ ఒక చోటకి తీసుకొచ్చి ఆ చితికిపోయిన మాంసం అంతా ఒక చోట పెట్టి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ పిల్లోడు బ్రతికాడు. అది చాలా గొప్ప అద్భుతం. అలాంటిది బైబిల్లో కూడా జరగల. పేతురు మార్కస్ అనే సైనికుడు యొక్క చెవి నరికినప్పుడు యేసు ప్రభు చెవిని తీసి అలా ఫిక్స్ చేశారు. కానీ యేసు ప్రభు చెప్పారు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు నా యందు విశ్వాసం ఉంచిన వాడు. అంటే విలియం మ్యారియన్ బ్రన్హామ్ అనే ఆయన ఆ టిప్పర్ ఎక్కి పిల్లోడు పేస్ట్ నుజ్జు అయిపోయిన ఆ శరీరాన్ని ఒక చోటకి తీసుకొచ్చి ప్రార్థన చేసినప్పుడు పిల్లోడు బ్రతికాడు. అంత గొప్ప దైవజనుడు ఈ దైవజనుడు. ఈయన వాక్యం చెప్తా ఉంటుంటే ఒక మేఘస్తంభం వచ్చి తన దగ్గర నిలబడేది. దేవుడు ఒక టైంలో ఈయన్ని చాలా సూపర్ న్యాచురల్ పవర్ఫుల్గా వాడుకున్నాడు. అంతకుముందు ఎప్పుడూ ఏ దైవజనుడు కూడా ఆ పవర్లో ఆ అనాయింటింగ్లో వాడబడలా. నాకు తెలిసి ఆ పవర్లో ఆ అనాయింటింగ్లో ఇప్పటి వరకు ఇంకా ఎవరు రైజ్ కాల. కానీ 1965లో ఈయన ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. భయంకరమైన కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అరే, అంత గొప్ప దైవజనుడు, అన్ని గొప్ప అద్భుతాలు చేసిన ఈయన కార్ యాక్సిడెంట్లో చనిపోవటం ఏంటి? చాలా ఆశ్చర్యం అయిపోయింది. నాకు తెలిసిన దైవజనులు బ్రదర్ డిజిఎస్ దినకరన్ గారు, ఆయనది యూట్యూబ్లో ఒక వీడియో ఉంది, మీరు చూడొచ్చు. పరలోక దర్శనాల గురించి చెప్పారు. ఒకసారి దినకరన్ గారు పరలోకం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో కొంతమంది దైవజనులను కలవటానికి దినకరన్ గారికి పర్మిషన్ ఇచ్చారు. ఆ టైంలో విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు పరలోకంలో దినకరన్ గారిని కలిశారు. అప్పుడు దినకరన్ గారికి ఈ బ్రన్హామ్ గారు పరిచర్య గురించి చాలా విషయాలు చెప్పారు. అయితే దినకరన్ గారు ఆయన్ని కొన్ని విషయాలు అడిగారు. ఆయన బ్రన్హామ్ గారు పరలోకంలో ఆయన చేసిన తప్పుని దినకరన్ గారి ఎదుట చెప్పారు. అదేంటంటే రాంగ్ డాక్ట్రిన్, తప్పు బోధ. ఆయన సొంతంగా కొన్ని బోధలు రాంగ్ టీచింగ్స్ చెప్పారు. ఎవరైనా దేవుని సంఘాన్ని పాడు చేస్తే దేవుడు అతన్ని పాడు చేస్తారు. ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు అతన్ని పాడు చేస్తారు. మ్యారియన్ బ్రన్హామ్ గారు దేవుడు చెప్పనివి, దేవదూత చెప్పనివి తన సొంతంగా కొన్ని కొత్త బోధలు, సిద్ధాంతాలు ఆ దినాల్లో ఉన్న ప్రజలకి బోధించారు. ఆయన ఎప్పుడైతే అలా తప్పు బోధల్ని సంఘానికి పరిచయం చేసి చెప్తున్నారో ఆ టైంలో ఆయనకి యాక్సిడెంట్ అయి చనిపోయారు. అంటే బోధ విషయము చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎంత పెద్ద దైవజనులైనా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు గారు అంటారు, బైబిల్లో ఉన్న యాకోబు చెప్తారు, మీలో అనేకులు బోధకులుగా ఉండొద్దు, ఎందుకంటే మనము తప్పిపోతాము, చాలా విషయాల్లో తప్పిపోతున్నాము, బోధకులుగా ఉండొద్దు అంటారు. అలాంటిది ప్రకటన గ్రంథం. బోధకులుగా ఉంటేనే చాలా విషయాల్లో తప్పిపోతే ఇక ప్రకటన గ్రంథం గురించి మనం ఏదైనా ఇటు అటు చెప్తే దీని గురించి ఎంత కఠినమైన శిక్ష ఉంటుందో చూడండి. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం అనేది చాలా డేంజరస్ పుస్తకం. ఈ పుస్తకాన్ని చదవచ్చు, వినొచ్చు, కానీ దీనిని అర్థం చేసుకోవాలి అనంటే, దీనిని బోధించాలి అనంటే తప్పనిసరిగా దేవుని సహాయం ఉండాల్సిందే. ఏ భక్తుడైనా ఏ దైవజనుడైనా ఈ ప్రకటన గ్రంథం విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించాలి. ప్రకటన గ్రంథానికి అంత పవర్ ఉంది. ఈ ప్రకటన గ్రంథంలో మేజర్గా 2 విషయాల మీద ఈ దినాల్లో ఉన్న సేవకులు, ఇప్పుడున్న సేవకులు వాదన పెట్టుకుంటూ ఉంటారు.
అదేంటంటే సంఘం ఎప్పుడే ఎత్తబడుతుంది అనే విషయం. శ్రమలకి ముందు సంఘం ఎత్తబడుతుందా, శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుందా, ఈ విషయాల గురించే చాలా చర్చ జరుగుతుంది. దేనికి ఇంకా కన్క్లూజన్ రాలా. సంఘము శ్రమలకు ముందు ఎత్తబడుతుంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు, శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా అది అభిప్రాయాల మీద ఆధారపడి ఉంది. కానీ కొంతమంది ఏం చెప్తారు అని అంటే కొన్ని రాంగ్ టీచింగ్ సంఘంలోకి తీసుకొస్తూ ఉన్నారు. అలాంటి తప్పు బోధలు చాలా సంఘాల్లోకి వచ్చేసినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల బోధలు సంఘాల్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఏది నిజమైందో ఏది అబద్ధమైందో వివేచించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మీకు ఎలా తెలుస్తుంది ఏది సత్యమో ఏది అబద్ధమో? మీరు బైబిల్ని చదవాలి. చివరి దినాల్లో ఉన్న బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు బైబిల్ని తప్పనిసరిగా చదవాల్సిన కాలం వచ్చింది. ఇదివరకటి కాలంలో అయితే ఇన్ని టీచింగ్స్ లేవు, ఇన్ని బోధలు లేవు. ఏది సత్యమో ఏది అబద్ధమో అంతగా తర్జన భర్జన పడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. మీ ఇంట్లోకి వాక్యం వచ్చేస్తుంది, టీవీల ద్వారా, ఫోన్ల ద్వారా. ఏదో ఒక విధంగా ఇంట్లోకి అయితే వాక్యం వస్తుంది. ఆ వాక్యము ఎలాంటి వాక్యమో మీకు తెలియాలి అని అంటే మీకు కొంతలో కొంతైన వాక్యం మీద అవగాహన ఉండాలి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు తప్పనిసరిగా కనీసం చదివితే కొంతవరకైనా మీరు కొన్ని బోధల్ని తీసుకోగలుగుతారు, కొన్ని బోధలను వ్యతిరేకించగలుగుతారు. దేవుని బిడ్డ, ఈ ప్రకటన గ్రంథం చాలా చాలా అద్భుతమైన పుస్తకం. దీన్ని అర్థం చేసుకోవటానికి దేవుడే మనకి జ్ఞానం అనుగ్రహించాలి. దేవుడే తన ఆత్మ నడిపింపు మనకు అనుగ్రహిస్తే ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం.